ఓకే. ఇప్పుడు నాదొక సింపుల్ డౌట్. బేసిక్‌గా అది ఉంది. మిమ్మల్ని అడగాలి నేనది. ఇది ఏదైతే హార్డ్ డిస్క్ పోయింది, దొంగతనం అయింది, మంచు మనోజ్ గారి పైన ఏదో డౌటు. ఓకే. ఫైన్. అది ఉంది. ఇదంతా ఉంది. నాకో చిన్న డౌట్. ఇదంతా డ్రామా అయ్యుండొచ్చా? మీరేమనుకుంటున్నారు? ఐ డోంట్ కేర్. నిజంగా నాకు సంబంధించినంత మటుకు ఈరోజు న్యూస్ వచ్చింది. నాది లాస్ట్ వీక్, అంతకు ముందు వీక్ కొన్ని లెటర్స్ వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినప్పుడు యాజ్ అ దట్ ఈస్ వాట్ ఐ మెంట్. ఇప్పుడు అంటే ఇక్కడ నేను అడిగిన దాంట్లో ఏంటంటే ఇది మీరు ఏదైతే ఐ డోంట్ కేర్ అనేది నేను అడిగింది ఏంటంటే ఇది ఈ మూవీ గురించి చేస్తున్న పబ్లిక్ స్టంటా అని చెప్పేసి. ఒక హార్డ్ డిస్క్ పోయింది అంటే మీరు అంటున్నది ఏంటి, ఫస్ట్ కాపీ ఏదైతే ఉందో అది పోయింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకో సెకండ్ కాపీ వీళ్ళ దగ్గర ఉంది, రైట్? సో ఇది ఏదైతే వీళ్ళకి పంపించారు, ఐ మీన్ సెన్సార్ బోర్డు వాళ్ళు 12, 13 తీసేయండి అని చెప్పేసి ఇది చేసినారు. బట్ మై కన్సర్న్ ఇస్ దట్ ఆ ఫస్ట్ కాపీ ఏదైతే వెళ్ళింది దొంగతనం, అది ఇంకా మార్కెట్లో ఉంది, ఎక్కడో అక్కడ భద్రంగా ఉంది. సో రేపటి రోజు ఇది ఇది మార్కెట్లోకి వచ్చింది, ఐ మీన్ రిలీజ్ అయింది అనుకోండి, అన్ని ఆఫ్టర్ ఆల్ కట్స్ అండ్ ఆల్ రిలీజ్ అయిన తర్వాత ఇది వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచో డార్క్ వెబ్ నుంచో ఎక్కడి నుంచో అక్కడ బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఈజ్. బికాజ్ యాజ్ ఐ సెడ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. నేను ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో కూడా ఫార్మల్ కంప్లైంట్స్ అన్నిట్లో కూడా ఐ ఎక్స్ప్రెస్ దిస్ కన్సర్న్. ఎందుకంటే వాట్ యు ఆస్క్డ్, ఇది ఏమైనా స్టంటా అని. స్టంట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ద సిస్టమ్. ఇట్ కెనాట్ బి స్టంట్ అకార్డింగ్ టు మీ. ఓకే, ఐ డోంట్ కేర్ అని ఎందుకు అన్నానంటే దే హ్యావ్ గివెన్ ఎ ఫార్మల్ కంప్లైంట్, ద కంప్లైంట్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్. సో వాళ్ళు కావాలని చేసిర్రా, పోలీస్ కావాలని రిజిస్టర్ చేసిరా, ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, నాకు దాంతో పనే లేదు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటే మోర్ ఆర్ లెస్ దెర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ దట్ ద పోలీస్ బిలీవ్ దట్ దెర్ ఈజ్ సంథింగ్ టు బి ఇన్వెస్టిగేటెడ్ ఇన్ ద కేస్. సో దాన్ని బట్టి చూస్తే నిజంగా హార్డ్ డిస్క్ పోయింది. ఓకే, హార్డ్ డిస్క్ పోయిందంటే దెర్ ఈజ్ ఎ ఒరిజినల్ కాపీ విత్ సంబడి. అండ్ పోయింది అంటే చేతిలోంచి జారిపోయింది అన్నది ఎక్కడ రాలేదు, ఎవరో దొంగతనం చేశారు అన్నది వచ్చింది. ఎందుకు, ఇక్కడి నుంచి కొరియర్ చేస్తే ఎవరో రిసీవ్ చేసుకున్నారో, ఆవిడ ఎవరికో ఇచ్చారు. అగైన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇండివిజువల్ నేమ్, సో ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఇట్ XYZ. ఆమె ఎవరికో ఇచ్చింది, ఆయన ఎవరికో ఇచ్చిండు అని చెప్తున్నారంటే ఇది ఒక చేతి నుంచి ఇంకో చేతికి మారడంలో మాయమైంది తప్ప, ఇంటెన్షనల్గా మాయం చేశారు తప్ప they didn't lose it anywhere, and there is no evidence that it's been damaged. So there is still a original copy which is with somebody with a intention to do something. I don't know what their intention is, but if that comes in, how is censor board going to handle this is what my concern.